గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీముఖి. ఎస్, ఈరోజు వెనుక అదేంటో వేలాడుతుంది చూడకండి, అదే నా సవరం. అండ్ ఎస్, ఏంటనంటే మా ఇంటి బంగారం మూవీ షూట్ చేస్తున్నాము. ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 13-14 డేస్ అయిపోయింది. అండ్ ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాను ఈ సినిమా షూటింగ్ది ఒక వ్లాగ్ చేయాలి అని చెప్పి, సినిమా ప్రమోషన్స్ అప్పుడు, రిలీజ్ అప్పుడు వదలడానికి. సో ఫర్ మేకప్ వి హావ్ లావణ్య. సే హాయ్. And for hair we have Mahesh. Say hi. And our darlings from all the costume department, designers, stylists. Asalu every day ఎంత పొద్దు. What time do you come in the morning? 6 o'clock we came today. అయ్యో, ఎక్స్ట్రీమ్లీ చలికాలంలో మేము షూట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. నేను నిద్ర లేదు, అందుకే ముఖం ఇట్లుంది. ఇప్పుడు కొంతసేపట్లో లావణ్య మ్యాజిక్ చేస్తుంది. అయితే సాంగ్ షూట్ అనమాట. సాంగ్ షూట్కి చిన్న లీడ్, ఆ లీడ్ ఇక్కడ నుంచి తీసుకొని మేము పచ్చని పొలాలలో, తోటలలో అక్కడికి వెళ్ళి సాంగ్ షూట్ చేస్తాము. సో అక్కడ ఫన్ ఉంటుంది కాబట్టి నేను అదే చూపించే ప్రయత్నం చేస్తా. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు సెట్లో కొంతమందితో ఎవరితో అలా మాట్లాడదాం. ఫస్ట్ అయితే వచ్చి శారీ డ్రేప్ చేసేసుకున్నాము. ఎవ్రీడే శారీస్, దాని తర్వాత కుంకుమ, ఇక్కడ కుంకుమ, ఇక్కడ కుంకుమ, మొత్తం మేకప్ టైం ల్యాప్స్లో చూపిస్తాను నేను మీకు ఎలా మారబోతున్నాను ఈ జుట్టు నుంచి జడకి అండ్ ఆ జ్యువెలరీ అది ఇది అని అంతా. సో ఎస్, ఐ హోప్ యూ విల్ లైక్ దిస్ వ్లాగ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. సమంత గారి ప్రొడక్షన్, సమంత గారి మూవీ మా ఇంటి బంగారం. సో మొదలెట్టేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద మేకప్. ఓకే, సో హెయిర్ అండ్ మేకప్ డన్. మరి ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఇదే మెయిన్ డీటెయిల్స్. ఈ సినిమాలో నాకు పెళ్ళి అయిపోయింది ఫ్రెండ్స్. లావణ్య నా తలలో ఇప్పటివరకు నా మొగుడు కూడా ఇన్నిసార్లు సింధూర్ పెట్టాడు కావచ్చు, ఆల్రెడీ ఎవ్రీడే పెడుతుంది. సో ఇది నా కంటిన్యూటీ. ఏదైనా ఏడుపు సీన్ అయినా, పాట అయినా, క్లైమాక్స్ అయినా, ఇంట్రొడక్షన్ అయినా, ఇవి మ్యాండేటరీ. సాంప్రదాయిని సుప్పిని హృదయపూసిని పెళ్ళైపోయింది. ఓకే, సో ఈ డీటెయిల్ అయిపోయింది. జూమ్లో చూపించిన ఇది కూడా. ఓకే, ఇప్పుడు నా జడ. సో ఇప్పుడు దీనికి ఏ పూలు పెట్టాలో చూద్దాం. మల్లెపూల లేకపోతే కనకాంబరాల సెట్టింగ్ స్ప్రే చేసేసుకోండి. ఎక్సెప్ట్ ఫర్ ఐస్, ఎక్సెప్ట్ ఫర్ ఐబ్రోస్, ఇదంతా మాయిశ్చరైజర్ అండ్ కొంచెం ఫౌండేషన్ అంతే, కొంచెం కొంచెం చిన్నైపోవడానికి. నా లైఫ్లో ఇంత తక్కువ మేకప్ ఎప్పుడు ఏ షోలో ఏ సినిమాకి నేను వేసుకోలేదు. ల్యాషెస్ లేవు, ఏమి లేవు, ఎవ్రీథింగ్ న్యాచురల్. బికాజ్ ఇది 80s బ్యాక్డ్రాప్ ఫిల్మ్. మేకప్ వద్దు 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 అనేసనే అంటారు. చూద్దాం ఏ ఫ్లవర్స్ బాగుంటాయో. పెట్టు వైట్. ఓకే, కనకాంబరాలు. ఓకే, పని చేద్దాం. జ్యువెలరీ వేసుకున్న తర్వాత చూద్దాం. లావణ్య ప్లీజ్ హెల్ప్ మీ విత్ జ్యువెలరీ. ఫస్ట్ మెడల్ వేసేద్దాం. ఈ సినిమాలో నా హస్బెండ్ క్యారెక్టర్ కృష్ణ చైతన్య, శరత్ అని. నాకు ఊరోళ్ళు అందరితో సీన్ ఉంటుంది, ఆయనతో తప్ప. మొగుడితో తప్ప అయితే అందరితో సీన్ ఉంటుంది. అయ్యో, ఇది ఎప్పుడు ఇట్లా తిరగబడిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. మొగుడు నా మాట వినడు, తాలి నా మాట వినదు, అందుకే పెళ్లి చేసుకుంటలే. ఓకే, ఫస్ట్ అయితే ఇది మనం పబ్లిక్లీ చూపించొద్దు. పెళ్ళి అయిపోయిన తర్వాత లోపల వేసేసుకోవాలి అంతే. సాంగ్ కాబట్టి ఇన్ని సెట్లు. బేసిక్లీ ఈ సినిమాలో మేము కొంచెం రిచ్, బాగా అంటే బాగా రిచా, బాగా రిచ్. ఓకే, దాని తర్వాత పొడుగు హారం కూడా. వావ్, మా ఇంటి బంగారం. ఇది రియల్ బంగారం కాదు.
చలికాలం చలి పెట్టింగ్స్, ఒళ్ళంతా పగ్లింగ్స్, పెదవులు పగిలింగ్స్, స్కిన్ పగిలింగ్స్, షూటింగ్ చేసింగ్స్. మనమే లేట్ లతీఫ్ ఈరోజు. ఎస్ ఇది పెళ్ళి చేసుకున్నాడు. అండ్ చేతికి తాడు, ఎందుకనంటే పూజల పిచ్చిది ఈ పిల్ల. పూజలు పురస్కారాలు, వంటలు వార్పులు, వధువు కావాలను అని అంటే నా ఫోటో వేసుకోండి. అండ్ మెయిన్ డీటెయిల్ ఇంకొకటి, గజ్జల కనకలక్ష్మి. థ్యాంక్ యూ లావణ్య ఫర్ హెల్పింగ్ మీ. ఫస్ట్ లావణ్య కెమెరా లేకపోతే మాట్లాడుతుంది, ఇప్పుడు మాట్లాడతలే. కమ్మలు అయిపోయినాయి, గజ్జలు అయిపోయినాయి. పెళ్ళైన వాళ్ళకి నెక్స్ట్ ఇంకేముంటాయి, మెట్టెల సవ్వడియో. ఇవన్నీ ఇప్పుడు బ్లాగ్ కాబట్టి వేసుకుంటున్నాను. మిగతా టైంలో శారీతో కవర్ చేసేసుకొని అయ్యో మర్చిపోయా, అయ్యో వేసుకుంటా అనిస్తున్నాను. హెవీ డ్యూటీ ఇదంతా మ్యారీడ్ విమెన్కి. మెట్టెలు, గాజులు, పట్టీలు. ఓకే, సో దిష్టి చుక్క కూడా ఎవ్రీడే పెడతాం. నిన్న మర్చిపోయాం కానీ ఈరోజు పెడుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మల్లెపూల కనకాంబరాల చూద్దాం. లెట్స్ డూ ఇట్. కనకాంబరాలు ఓకే, మల్లెపూలు బాగున్నాయి, పెట్టేసుకుందాం. ఓకే, తయారైపోయాను. మా ఇంటి బంగారం రెడీ అయిపోయాను ఫ్రెండ్స్. సో ఇది సాంగ్ కి లీడ్. సో ఇట్లానే ఉండబోతుంది నా లుక్ అంతా మూవీలో. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా సెట్ లోపల ఏం జరుగుతుందో అనేది వీలైనంత బిట్స్ అండ్ పీసెస్గా చూపించే ప్రయత్నం చేస్తా. బట్ ఈ సాంగ్ షూటింగ్ పొలాలలో అవుతుందని అన్నాను కదా, అది కూడా మోస్ట్లీ కవర్ చేసే ప్రయత్నం చేసి, వాళ్ళు రెడీ అంటున్నారు కాబట్టి మళ్ళీ కలుస్తాం. ఓకే, దిస్ ఇస్ ద లుక్. అండ్ నన్ను తయారు చేసిన వాళ్ళిద్దరు రండి, మహేష్ అండ్ లావణ్య ఇద్దరు తయారు చేశారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దా నువ్వు కూడా రాసుకుని అందరం కలిసి టీం వర్క్ అనమాట. బయట అరవింద్ ఉన్నాడు. సో ఎలా అనిపిస్తుంది? మీరు చూస్తున్నారు కదా నన్ను షోస్లో చూసి సినిమాలోనే బాగుంది. మహేష్ అమ్మయ్య, లావణ్య సేమ్. ఓకే, అదన్నమాట ఫ్రెండ్స్. డోర్ కొట్టేస్తున్నారు, వెళ్తాను. ఈ ఒక్క వ్లాగ్ చేసి మీ అందరికి చూపిద్దాము, ఒక మెమరీ కూడా ఉంటుంది అని అనుకున్నాను. బట్ యా, విల్ సీ స్టిల్ మోర్. సీ యూ. Our director garu is busy, but this credit goes to sir. Hi sir, say hi. Hi. This is my vlog and I feel really blessed to have working. Even I felt very blessed to work with this great artist. No sir, నన్ను ఎప్పుడు ఆడుకుంటూ ఉంటారు ఇలా ఓం సార్. అండ్ మా నందిని అక్కతో ఒకసారి మాట్లాడిపిస్తాం. Nandini Akka, say hi. Hello. This I will release when our movie is about to release. Promotions time lo I am doing a vlog today showing how amazing మా ఇంటి బంగారం is coming. ఈ రోజు అనసూయ ఇలా ఉందనంటే దానికి కారణం ఓన్లీ మా నందిని అక్క. థ్యాంక్ యూ. But it is amazing to work with you. I am so happy how the movie is coming out. I
లవ్ యూ ద బ్యూటిఫుల్ సెట్ ఫ్రెండ్స్. ఇప్పుడు కొంతసేపట్లో నేను మీకు ఆర్టిస్టులను చూపిస్తాను. కోతి ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళందరితో ఎప్పుడు టైంపాస్ చేసి బాతకాన్ని చేస్తుంటాను నేను. వాళ్ళ దగ్గరికి వెళ్దాం రండి, ఓకే? దాని తర్వాత శామ్ గారిని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వ్లాగ్ చేస్తున్నాను మన మేకింగ్ ది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ మిస్టర్ బుల్లిరాజు, మా బుచ్చిరాజు గవిరెడ్డి గారు అండ్ అవర్ మంజుష కిరణ్మై. ఈరోజు అంటే ఫస్ట్ ఫిలిం శామ్ గారి ఫ్రెండ్ అండ్ ఈవిడ సెకండ్ హీరోయిన్ సినిమాలో. కాదు, ఇదిగో ఈ మాయగాడిని కన్నా దుర్గమ్మ. హాయ్ చెప్పు మాయా. ఇక్కడ ఇటు చెప్పురా, మీ మమ్మీకి కాదురా. హాయ్ గైస్ అను. ఏం సినిమా షూటింగ్ చేస్తున్నావు నువ్వు? మా ఇంటి బంగారమా సమంత సినిమానా? మా ఇంటి బంగారం. ఈ సినిమాలో ఎవరున్నారు? హీరోయిన్ ఎవరు మూవీలో? మాయనా? సమంతని ఫ్రెండ్ అయిపోయిందా? సెకండ్ హీరోయిన్. ఓకే, అది బిజీగా ఉంది. అండ్ వి హావ్ ఆర్యన్ అండ్ ఆడేడి వాడు ఒకడు ఉంటాడు కదా, రచన గారు అని. రాలేదా? ఒక పెద్ద జడమ్మాయి ఉంటది, ఆవిని కూడా కల్పిస్తాను. అండ్ ఇదిగోండి వీళ్ళందరు సినిమా త్రూ అవుట్ ఉంటారు. హాయ్ చెప్పండి ఫ్రెండ్స్. మా గౌతమి గారు వస్తున్నారు. ఇంకా బామ్మగాడు మిస్సింగ్, చాలా మంది మిస్సింగ్. మిస్టర్ గవిరెడ్డి ప్లీజ్ కెన్ యూ స్టాండ్ అప్. ఈ సినిమాలో మా మొగుడు కన్నా ఎక్కువ ఈయనతో ఎక్కువ సీన్స్ ఉంటాయి. అదిగో మా అత్తమ్మ వచ్చింది. నేను మా అత్తమ్మ ఇద్దరం ట్విన్స్ లాగా ఉంటాం చూడండి. మా అత్తమ్మ నా జ్యువెలరీ దగ్గర నుంచి అన్ని చూసుకుంటుంది. బట్ చిక్కుబుక్కు రైలే ఆర్ బ్యూటిఫుల్. గౌతమి గారు, ఐఎమ్ బ్లాగింగ్ ద ఫిలిం టుడే. ఐ విల్ రిలీజ్ ఇట్ డ్యూరింగ్ ద ప్రమోషన్స్. ఎలా అనిపిస్తుంది ఇప్పటివరకు మూవీ, ఎలా వచ్చింది, ఏంటి, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మా ఇంటి బంగారం? ఐఎమ్ నాట్ విత్ స్ట్రేంజర్స్. ఇక్కడ ఎవరు నాకు, నేను ఫస్ట్ టైం మీట్ అయినా కూడా ఎవరు నాకు కొత్త కాదు. సో అందరి మధ్య అలాగే ఉంది రిలేషన్షిప్. దానికి చాలా ఇంపార్టెంట్ బిగ్ రీజన్ ఇస్ సో మా ఇంటి బంగారం అంటే మీరందరూ మా ఇంటి బంగారం, మేము మీ ఇంటి బంగారం. అంతే ప్రేమ మాకు అండ్ ఈ సినిమాకి ఇస్తారని కోరుకుంటున్నాం. అంతే కదా అత్తమ్మ? కోరుకోవడం కాదు, డెఫినెట్గా ఇస్తారు అంతే. అత్తమ్మ ఈరోజు పప్పుచారు ఉండాలా, బంగాళదుంప వేపుడు ఉండాలా, నాటుకోడి ఉండాలా, చేపల పులుసు పెట్టినా మీ ఇష్టం. మా అత్తమ్మ బంగారు. ఈరోజు మా బామ్మ అబ్సెంట్. బామ్మగాడి గురించి ఏదైనా మాట్లాడు. మా బామ్మగారు ప్రతిదీ నస చెప్పింది ఎందో, ఆవిడ చెప్పింది చేయకూడదు, కానీ చివరికి మేము నచ్చింది చేస్తాం. శ్రీలక్ష్మి గారు మర్చిపోయాను. శ్రీలక్ష్మి గారు వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ సినిమాలో వీళ్ళిద్దరు పాప రయన్ బాబు కూడా ఉన్నాడు. ఏం చేస్తున్నాం సినిమాలో చెప్పండి మీరు ఫస్ట్. మేమిద్దరం చాలా గూడు బుట్టాని చేస్తాం. ప్రతి ఉంటారు ఫైనల్ గా. కానీ నేను ఒక్క క్వశ్చన్ అడుగుతాను, నేను సెట్ కి ఎప్పుడు లేట్ గా ఎందుకు వస్తావు? ఇది తెలిసిన వాళ్ళందరికీ తెలుసు ఎవరు లేట్ గా వస్తారు. ఒక్క నిమిషం. మాయా ఈరోజు ఎవరు లేట్ గా వచ్చిండ్రు, నేనా గవిరెడ్డియా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. అది మధ్యలో కలుద్దాం ఫ్రెండ్స్. ఆర్యా సే సంథింగ్. ఏం చెప్పాలి? వి లవ్ యు టూ. ఎలా అనిపిస్తుంది ఈ సినిమా షూటింగ్ అది ఇదంతా? చాలా దగ్గరగా అనిపిస్తుంది. దగ్గరగా ఉంది అండ్ మా ఇంటి బంగారం తప్పకుండా చూడండి. యు విల్ లవ్ ఇట్. yes. రచన వచ్చాక కల్పిస్తాను. ఫైనల్ గా ప్రతి ఇంట్లోనే ఒక బంగారం ఉంటది, కానీ మా సెట్లో ఇంతమంది బంగారాలు ఉన్నారు. వీళ్ళందరూ బంగారాలు ఉన్నారు. సో కాబట్టి మా ఇంటి బంగారం మిస్ అవ్వకండి. మీ ఇంట్లో బంగారం ఎవరో కూడా తప్పకుండా చెప్పండి. మా సమంత బంగారాన్ని కూడా చూపిస్తాను కొంచెంసేపట్లో. ఓకే, బై ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఇంతకీ ఎవరి పెళ్లిలో మేము హడావిడి చేస్తున్నామనంటే పెళ్లి కూతురే లేదు ఇక్కడ. ఆ పెళ్లి కూతుర్ని చూపించబోతున్నాను ఇన్ 3, 2 సారీ. బ్యూటీ క్యూటీ హారీ నారీ. నిజం చెప్పండి, అలా ఉందా? అన్ని ఉందా? ముద్దుగా ఉంది. పెళ్లి కూతురు రివీల్ ఫస్ట్ అర్థం ఉంది. సో పెళ్ళికి వీళ్ళందరూ ఎందుకు హడావిడి చేస్తున్నారు అంటే నేను యాక్చువల్లీ లోపల మేకప్ వేసుకున్నాను, టైం పడుతుంది, లాగట్లేదు అన్నమాట. పెళ్లి కూతురికి మేకప్ కి లేట్ అయ్యింది, బట్ నిన్ను పెళ్లి కూతురు గెటప్ లో చూడడానికి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. నన్ను పెళ్లికి పిలవలేదండి, కానీ నేను ఇంట్లోకి వచ్చి హడావిడి. అసలు మేము మా ఫ్యామిలీ కాదండి. అత్తమ్మా మేము మన ఫ్యామిలీ కాదు, ఎందుకు వస్తుంది ఊరికే. అదే మనం పెద్ద మనసున్న వాళ్ళం, మనం ఎవరు వచ్చినా ఓకే. సో వస్తుంది, పెళ్లి ఓకే. కూతురు ఈయనేనండి పుల్లరాజు. పుల్లరాజు బుచ్చిరాజ్. మా ఇద్దరం పుల్లలు ఒకటే. నేను బాగా మేమిద్దరం పుల్లలు పెట్టే వాళ్ళం. పుల్లలు పెట్టాడు పెద్ద పెళ్లి కూతురు ఏమన్నా చెప్పమ్మా. మేకప్ వేసుకుందా చెప్పి పెళ్లి కొడుకు కోసం వెయిట్ చేస్తున్నాను. ఒకసారి కూడా చూడలేదు పెళ్లి కొడుకు మొహం. పెళ్లికి రెడీ అయిపోయింది. అదనమాట. బై ఫ్రెండ్స్. ఓకే, ఇందాక వ్లాగ్ లో నాగమణిని చూపించలేదు. నాగమణి దామ్మ నాకు ఈ చీర ఇలా కడుతుంది ఇంత నీట్ గా అంటే నాగమణి హాయ్ చెప్పమ్మా. హాయ్. ఓకే, ఇప్పుడు చారీ చేంజ్ సాంగ్ ది ప్రీలూడ్ వరకు అని అంటే లైక్ ఒక లీడ్ వరకు తీసేసాము, ఇంకా అక్కడ నుంచి పొలంలో సాంగ్ ఉండిపోతుంది. ఇప్పుడు ఈ చీరకి టాటా బై బై చెప్పేసి వేరే చీర క్లైమాక్స్ చీర వచ్చేసింది. ఏది ఆల్మోస్ట్ 4 రోజుల నుంచి ఇదే వేసుకుంటున్నాం. అఫ్ కోర్స్ వీళ్ళందరూ మంచిగా ఉతికి ఆరేసి క్లీన్గా పెడతారు కాబట్టి ఇప్పుడు చీర కట్టుకున్నాక కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లుక్ చేంజ్ అయిపోయింది. సో డ్రెస్ చేంజ్ అయిపోయింది, మధ్యలో లంచ్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు క్లైమాక్స్ షూటింగ్కి వెళ్ళిపోదాం. సో ఇది నా క్లైమాక్స్ లుక్. కొంచెం జుట్టు అంతా చెరిగిపోయి ఫైట్ సీన్. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఫైట్ సీన్స్. మా పెళ్లి కూతుర్ని చూపించేస్తా. పెళ్లి కూతురు ఇది పెళ్లి చీర కాదు, బట్ క్లైమాక్స్ సీన్ చేస్తున్నాము. మన రచన కాస్ట్యూమ్లోకి వచ్చేసింది. గీత నన్ను గీత నీ జడ చూపించు. వాళ్ళు జడ మల్లె పూల జడ. రెడీ, ముగ్గురు తిప్పండి. వాళ్ళు జడా మల్లె పూల జడా. చెప్పుకోండి చూద్దాం ఎవరిది ఒరిజినల్. ఎవరిది ఒరిజినల్ ప్లీజ్ కామెంట్ డౌన్ బిలో. ఎస్, ఇది మా కిచెన్. ఇదంతా మా కిచెన్. కిచెన్లోనే లాస్ట్ క్లైమాక్స్ సీన్, కారం పొడి పొట్లాలు కట్టేది, ఇవన్నీ ఇక్కడే జరుగుతాయి. సో క్లైమాక్స్ ఫైట్ సీన్ జరుగుతుందని అన్నాను కదా, అక్కడ ఒక పిల్లర్ ఉంది చూడండి. ఆ పిల్లర్ ఇప్పుడు మొత్తం కాదు కానీ ఒక పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బ్లాస్ట్. అది ఎలా జరుగుతుందో చూస్తాం. మా షార్ట్స్ అయితే ఇంకో పక్క ఇది జరుగుతుంది. అది చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్ టు మేక్ యూ మీట్ యువర్ న్యూ పర్సన్, అవర్ స్టన్ మాస్టర్ మిస్టర్ లీ. How's it going, everybody? Yeah. We're having fun. Yes, amazing fun, and he's amazing at what he does. He's blowing things up, blasting things up, firing things, shooting things, whatnot. How's it working in Hyderabad and with Telugu people? Well, I love it. Yeah, I've spent most of my time in my Indian cinema career in Hyderabad doing movies like Bahubali and everything like that. I just did Hit 3. Yeah? But I consider myself, because my job is very violent, as a violent poet. Wow, Yeah, so I create poetry through violence. So that's what I really like. that's beautiful. And the fight sequence here in the climax is going to be amazing. Oh yeah, Samantha's killing it. Yes, Samantha is killing it, and so is the amazing choreography and the setup of the fight. You're It so is sweet. very, very, very interesting. And now Lee is going to blow that thing up there. That's what I do. Yeah. I like to blow everything up. Can you say Ma Inti Bangaram? Mind you, Garam. Yeah. I don't know if I said that right. That's the movie name. Oh, sweet. I call it MIB. MIB. Short, like me. Bye. ఫస్ట్ రియాక్షన్ ఇస్తుంది చూడండి. ఓవర్ యాక్షన్. కూలెక్కలేదు వాటర్. కూలెక్కలేదు ఇంకా వాటర్ లేదా ఈ రియాక్షన్. That is going to blast, baby. మేము ఇల్లంతా
కాలిపోతుంది అనుకున్నాం ఫ్రెండ్స్, అది చిన్న బుల్లెట్. డిసప్పాయింట్ అయ్యింది బాగా, కానీ మేము ఏదో ఇల్లు కలిపోద్ది అనుకున్నాం కదా. మాది కొంచెం సాడిస్టిక్ ఆలోచన. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకొని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఆల్మోస్ట్ అందరిని వ్లాగ్ లో తీసుకున్నాను కానీ హీరో గారిని తీసుకోలేదు. లెట్స్ సే హాయ్ టు దిగాంత్. హాయ్ దిగాంత్. హాయ్. ఇంకా చాలా మంది ఉన్నారు. హాయ్ చెప్పండి. ఓకే. సో దిగాంత్, హౌ ఇస్ ఇట్ వర్కింగ్ ఇన్ ద Telugu films? Yeah, It's been great. It's been great. I'm having a lot of fun. I met amazing people. Of course. Yes, Bangalorean. Yes. Hyderabad. wishing you great luck for this film. Thank you. And Anand garu hi చెప్పండి. హాయ్ ఆల్ వెల్. ప్లేయింగ్ కార్డ్స్ తెస్తా అన్నారంట గౌతమి గారికి, ఎందుకు తేలేదు? తెస్తానండి, ఇక్కడ దొరకలేదు. అదిగో పెళ్లి కూతురు వచ్చింది. ఈ పెళ్లి కూతురు ఓ లవ్ స్టోరీ. అండ్ బామ్మగాడు. నమస్తే గాడు. మా ఇద్దరం సేమ్ ఉన్నాం, ట్విన్స్ మనం. శ్రీలక్ష్మి శ్రీముఖి. అబ్బా పర్వాలేదు, ఇంత అందంగా ఉంటానంటే. ఈ గవిరెడ్డి ఉన్నాడే, ఈ మోగుడు పిల్లలు ఉన్నారే. మాయ హాయ్ చెప్పు. కెల్కింగ్ పార్టీ. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరా? కాల్ బ్యాక్ చేసి మాట్లాడింది గుర్తుండదు, 10 సినిమాలు చేసి అన్ని మర్చిపోతారు. అదే కదా చేసట. ఏమన్నా చెప్తావా, ఎలా అనిపిస్తుంది మా ఇంటి బంగారం? మా ఇంటి బంగారం చాలా బాగుంది, చాలా బాగా సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం. సినిమా కూడా సక్సెస్ అయిపోతుంది. ఈ బామ్మగాడు అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. దీనికి డేట్స్ ఎంత ప్రాబ్లం తెలుసా? ఒకరోజు అటు పోతుంది, ఇటు పోతుంది, అటు పోతుంది, ఇటు పోతుంది. శ్రీముఖి గారు బిజియెస్ట్ శ్రీముఖి గారు, శ్రీముఖి నా తల్లి, నా బంగారం, నా బంగారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. మంచి హిట్ అయిపోయింది. డైలాగ్ చెప్పు. నేను కవిని. ఇదిలో చెప్పించేసారు మొత్తానికి. నేను కవిని కానన్నవాడిని కత్తితో పొడుస్తా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రి కానన్నవాడిని రాయెట్టి కొడతా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెట్టి కొడతా. అది బ్లాగ్ లో అందరినీ చూపించాను, ఈ సినిమాలో మా హస్బెండ్ ని తప్ప. అండ్ ప్రెజెంటింగ్ How are you? I do not have a single seat. Why? Not everyone gets a chance to. And action. His husband in the movie. So I'm the lucky guy. Lucky guy. మాయా ఎవరినా? ఎవరు? ఎవరి హస్బెండ్? Good to see you. How is it working in MIT? It's a brilliant experience. Roll camera. Luke is a good friend, so And action. getting a chance to work with. By the way, మేమిద్దరం నేను శైలజలో వర్క్ చేసాము. After that, this is the film. Yeah. Finally, see you on screen. మా కొడుకు కాదండి. బాయ్. సో వ్లాగ్ అంతా చూసారు. ఫైనల్లీ ప్రెజెంటింగ్ యూ టు ద క్వీన్. The producer, come actor, come our everything, our heroine. It was great working with you, Sam. It was great working with you. I love you. Watch Ma Inti Bangaram in Theater.